నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మాఘ పూర్ణిమ రాబోతుంది కదా, యా. మాఘ పూర్ణిమ విశిష్టత తెలియజేయండి. ఆ రోజు పాటించాల్సిన నియమాలు తెలియజేయండి గురుగారు. తప్పకుండా. మఖా నక్షత్రము నాడు పౌర్ణమి అవుతుంది కాబట్టి మాఘ పౌర్ణిమ. ఆ మఖా నక్షత్రము సింహరాశిలో ఉంటుంది. సింహరాశిలో మఖా నక్షత్రంలో చంద్రుడు ఉండగా దానికి ఆపోజిట్లో అంటే 1/180 degrees దీంట్లో రవిచంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. కుంభరాశిలో రవి ఉంటాడు. రెగ్యులర్గా వచ్చేటువంటి పౌర్ణమిలో ఒక ఎత్తు, మాఘ పౌర్ణమి ఒక ఎత్తు. ఎందుకు అంటే మనందరం దేనికోసం అమ్మ పూజలు ఇవన్నీ చేసేది కష్టాలు తొలగడానికి. మంచి యాక్చువల్గా 90% ఆఫ్ పీపుల్ దానికోసమే చేస్తారు. కొంచెం జ్ఞాన మార్గంలోని లేనట్లయితే భక్తి మార్గంలో ఎక్కువగా ఉండేటువంటి వారు కృతజ్ఞతా భావనతో పూజలు చేస్తూ ఉంటారు. బట్ 90% ఆఫ్ పీపుల్కి కష్టాలే ఉంటాయి కాబట్టి కష్టం తీరాలనేటువంటి భావంతో చేస్తుంటారు. అనేటువంటి సందేహం లేదు, తప్పు కూడా ఏమీ కాదు ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పూజించడం వేరు, అది జ్ఞానమైనటువంటి మార్గం చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ యొక్క పౌర్ణిమ ఉన్న రోజు ఎవరైతే ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాల యొక్క పఠనము లేదా ఇంట్లో ఏదైనా అభిషేకాది కార్యక్రమాలు, హోమము లేనట్లయితే ఏదైనా ఎనీ హోమం, చండీ హోమం కావచ్చు, దుర్గా హోమం కావచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు చేసినట్లయితే వీరికి కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే మొట్టమొదటిగా మనకి రుణ రోగ శత్రు బాధలు తొలగుతాయి. ఎందుకు అంటే పూర్వజన్మ కర్మ దగ్ధం అవుతుంది. మాఘ పౌర్ణమి రోజు ఏదైతే మీరు సంకల్పంతో చేస్తారో, ఒక క్రతువు ఏదైతే చేస్తారో ఖచ్చితంగా పూర్వజన్మ కర్మలు దగ్ధం అవుతాయి. ఎందుకంటే దగ్ధం అవ్వాలి, వేరే పౌర్ణమి రోజు చేస్తే ఇంత పవర్ఫుల్ కాదా అంటే దీనికి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి. సింహరాశిలో చంద్రుడు ఉంటాడు, న్యాచురల్ 5th హౌస్. సహజంగా పంచమ స్థానాన్ని ఉపాసనా స్థానము, మంత్రస్థానంగా చెప్తూ ఉంటారు. ఈ మంత్రస్థానంలో ఉపాసనా స్థానంలో మనస్కారకుడు చంద్రుడు ఉన్నప్పుడు ఈ యొక్క గ్రహాల యొక్క సంబంధం అంటే 6వ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంలో కూర్చున్నాడు చంద్రుడు. అందుకని రుణరోగ శత్రు స్థానం ఇది 6వ స్థానం కాబట్టి అవి తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా తొలగిపోవడమే కాకుండా మనకి సక్సెస్ రావాలి, మనం అనుకున్నటువంటిది జరగాలి. సక్సెస్ అంటే 11వ స్థానం. న్యాచురల్గా 11th హౌస్లో, న్యాచురల్ 11th హౌస్ అంటారు కుంభరాశిని, అక్కడ రవి ఉన్నాడు కాబట్టి మీరు ఏదైతే సంకల్పంతో ఒకటి చేశారో అది ఫలించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక పని చేశారు, అది ఫలిస్తుందా లేదా అంటే అక్కడ ఆ ఫలించేటువంటి గ్రహం ఎంతవరకు బలంగా ఉందనేటువంటి చూస్తాం. అక్కడ ఏంటంటే రవి బుధులు ఇద్దరూ కలిసి ఉండడం జరుగుతుంది. సో ఇది కారణం. ఆ రోజు చాలామంది ఉదయం పూట నిత్య పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సూర్య భగవాను చూస్తూ లలిత చేస్తే చాలా మంచి. ఉదయం పూట సాయంత్ర సమయంలో చలివిడి తయారు చేస్తారమ్మా మనకి పౌర్ణమి రోజు. ఇక్కడ ఇప్పుడు మరి చాలా మంది తగ్గిపోయిందా ఇది, మా చిన్నప్పుడు అయితే చలివిడి తయారు చేసేవారు, ఇప్పటికీ మా వాళ్ళ ఇంట్లో తయారు చేస్తుంటారు. ఇంత ప్లేట్లో చక్కగా చలివిడి బియ్యం పిండి దాంతో తయారు చేసి, ఎందుకంటే బియ్యముకి చంద్రుడికి సంబంధం ఉంటుంది, అన్నానికి చంద్రుడికి సంబంధం ఉంటుంది, ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధం ఉంటుంది. అలా చలివిడిని గుండ్రంగా ఇక్కడ చిన్న చంద్రుడిలా తయారు చేసి ఇంత చలివిడి చేస్తారు. చేసి అక్కడ మరి పానకము, పప్పు, అదేవిధంగా 2 అగరబత్తులు, అరటిపళ్ళు, ఆకు, ఒక్క, ఒక దీపం వెలిగించి చంద్రుడికి చూపించి చంద్రుడినే అమ్మవారిగా భావిస్తూ మరలా లలిత చదువుతారు. దాదాపుగా 20-25 నిమిషాలు పడుతుంది ఒకసారి లలిత చదవాలంటే. కొంతమందికి స్లోగా చదివితే 30 నిమిషాలు పడుతుంది. ఆ కిరణాలు ఎప్పుడైతే అలాగా చంద్రుడి యొక్క కిరణాలు దాని మీద పడతాయో, బాల్కనీలో నిలబడి కానీ బిల్డింగ్ మీద కానీ పెట్టినప్పుడు ఇంతసేపు లలిత చదివినటువంటి ఆ యొక్క మంత్ర ప్రభావం కానివ్వండి, ఆ కిరణాల ప్రభావం కానివ్వండి, ఆ యొక్క చంద్రుడి నుంచి వచ్చిన కిరణాల వల్ల చనివిల్లో ఒక రకమైనటువంటి శక్తి చేకూరుతుంది. దాన్ని ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. దానివల్ల ఏమిటంటే మానసిక దౌర్బల్యం పోతుంది, మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా చూడండి, ఏం కావాలి, మానసికంగా స్ట్రెంత్ ఉండాలి. మీకు ఎన్నున్న మానసిక ఇది లేదనుకోండి, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు, మనసు ఎక్కడో ఉంటుంది, పని ఏదో చేస్తూ ఉంటాం. అలా చేసినటువంటి పని ఫలితం ఉండదు. కాబట్టి మానసికమైనటువంటి రుగ్మతలు పోవడము, చిన్నప్పటి నుంచే చిన్న పిల్లలకి చూడండి తొందరగా డిప్రెస్ అయిపోతుంటారు. ఇవాళ రేపు చూడండి చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోవడం, ఏదో ఇది అవ్వడం, డిస్టర్బెన్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది చేయాలి ముఖ్యంగా. అదేవిధంగా ఆ రోజు ఇంకేదైనా కలుగుతూ ఇంట్లో చేసుకోవచ్చు. సుదర్శన హోమం అను, వ్రతాలను, లేకపోతే దేవతా సంబంధించిన ఏదైనా భజనలను, కొంతమంది హనుమాన్ చాలీసా పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఆ రోజు చేసేటువంటి ఎటువంటి స్పిరిచువల్ యాక్టివిటీ అయినా కూడా మీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది మాఘ పౌర్ణమి నాడు. అందుకని చేయాలి.
ఓకే గురుగారు, చేయకూడని ఏమన్నా ఉంటాయా చెప్పండి. చేయకుండా అంటే ఏం లేదమ్మా, ఇక్కడ పౌర్ణమి, మాఘ పౌర్ణమి. ఉమ్, ఇప్పుడు మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే భగవంతుడికి దూరంగా ఉంటాం అంటే, మనం సర్వసాధారణంగా నాన్ వెజిటేరియన్ తినరు. ఎందుకు అంటే తింటే మళ్ళీ అయ్యో నేను తినేసాను కదా టెంపుల్కి వెళ్ళకపోవడము, అవును నేను తిన్నాను కదా పూజలో కూర్చోకపోవడము జరుగుతుంది కామన్గా. ఎందుకు మనంతా మనకే తెలుస్తుంది, అరే నేను తిన్నాను కదా నాకు వెళ్ళను, హారతి తీసుకొని, ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇంట్లో పూజ జరుగుతున్నాయి. సో అది కొంచెం పాటించాలి. ఒకటి ఓకే, నాన్ వెజ్ తినకూడదు ఆ రోజు వీలైనంత మట్టుకు. ఇంకా ఏదో ప్రోటీన్స్ ప్రత్యేకంగా సైంటిఫిక్ గా వాళ్ళకి ఏదైనా ప్రోటీన్ సంబంధించింది డాక్టర్ తీసుకోమన్నారు అని కొన్ని ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి డిఫరెంట్. మళ్ళీ అందరి గురించి చెప్పట్లేదు. కొన్నిసారి ఇప్పుడు ఇవాళ పొద్దున కూడా ఒక క్లయింట్ అడిగింది, సార్ నన్ను డాక్టర్ కంపల్సరీ ఇవి తీసుకోమంటున్నారు, లేకపోతే మీకు ప్రోటీన్స్ ఉండమంటున్నారు, ఏం చేయాలంటే నేను ఒకటే అన్నాను, అమ్మ మీకు ఆరోగ్యపరంగా అందులోనే అది దొరుకుతుంది, ఇంక దొరకదు, మీరు ఉన్నటువంటి ప్రదేశంలో యుఎస్ కంట్రీస్లో ఉంటారు, దొరకదు అనుకుంటే అది మీరు ఇంకా తీసుకోండి, అయితే దాని గురించి ఏం చెప్పలేను, బట్ ఇది అని చెప్పడం జరిగింది. అలా ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి, ముఖ్యంగా అశుభ్రంగా ఉండకూడదు పౌర్ణమి నాడు. అదేవిధంగా తెలియకుండా చాలామంది ఏం చేస్తారంటే వేసుకున్న వస్త్రాలు వేసుకుంటారు, నిన్న వేసుకుందే ఇవాళ కూడా వేసుకుంటారు. ఎప్పుడు కూడా పవిత్ర దినం రోజులు ఉంటాయి కొన్ని, ఆ పవిత్ర సంబంధించిన రోజుల్లో మనం చాలా శుభ్రంగా ఉండాలి. మొట్టమొదటిగా మెయిన్గా బాడీ శుభ్రంగా ఉండాలి, లోపల ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మీరు చేసేటువంటి ఏ క్రతువైనా ఏ పూజ అయినా సరే ఆ ఎనర్జీ కరెక్ట్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే గురువు గారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.